అన్నము వల్లనే ఇంకేమొస్తుందయ్యా? నీకు ఆయుస్సు పెరుగుతుంది, శరీరము పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఇంతేనా? కాదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. శంకరుని ప్రాణాలు కూడా రక్షించేది ఈమెనట. వల్లభ అంటే దానికి అధికారిని అమ్మవారు. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఎప్పుడైతే అన్నము తింటామో దానివల్ల జ్ఞానము, వైరాగ్యము అంటే అన్ని వస్తువుల మీద ఎంతో తృప్తి ఏర్పడుతుంది. నీకేది ఇచ్చినా చాలే ఇంకా నాకు అనేది రావాలి మనిషికి. తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే అన్నాడు. మనిషికి తృప్తి లేకపోతే వాడికి ఇంకా ఏమిచ్చినా వాడికి తృప్తి కాదు. వాడు ఇంకెప్పుడు శాంతంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. ఎవడికి తృప్తి ఉందో, నాకు చాలండి, హాయిగా ఉన్నానండి నేను అని ఎవడనుకుంటాడో అదే ఐశ్వర్యం, అదే అమ్మవారు, అదే అన్నపూర్ణది. అన్నపూర్ణ అన్నాడు. పూర్ణం, వాడు పూర్ణమైన. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. పూర్ణములో పూర్ణము కొంచెం తీస్తే పూర్ణమేవ అవశిష్యతే. మళ్ళీ పూర్ణమే ఉంది, అక్కడేం తగ్గలేదు. సముద్రంలో ఇంత జలం తీశారనుకోండి, ఒక వేగం తీశారనుకోండి, ఎన్ని తీసినా ఏమైనా తగ్గుతుందా? ఏమి లేదు, మళ్ళీ సముద్రం అట్లనే ఉంది. అట్లా మానవుని మనస్సు కూడా అట్లా నిత్యపూర్ణంగా ఉంటుంది. అన్నపూర్ణాదేవి కృప అంత గొప్పది. ఇవాళ అన్నపూర్ణాదేవిని మీరందరూ సేవిస్తున్నారు. ఆ జ్ఞాన వైరాగ్యములు కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహంతోనే కలగాలి. శరీరానికి రసము తడి ఉంటేనే శరీరము నిగనిగా మెరుస్తుంది. అందుకని అందంగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగండి అని చెప్తారు. అంటే జలస్వరూపిణి అమ్మవారు, శాకపాక స్వరూపిణి, కూరగాయలు ఎక్కువ తినండి అని చెప్తారు. అంటే అంతా అమ్మవారి యొక్క మహిమే మన శరీరంలో. ఈ ప్రకృతి అంతా నిబిడీకృతమై ఉన్నది అమ్మవారి యొక్క శక్తి. అదే విధముగా ఆ అమ్మవారే జ్ఞానమును, వైరాగ్యమును కూడా ప్రసాదించగల తల్లి. అటువంటి అన్నపూర్ణాదేవికి నమస్కారము చెబుతూ మనమందరము కూడా అన్నపూర్ణాదేవతకు నమస్కారము చెబుతూ ఒక్కసారి ఈ మంత్రం కూడా పలకండి అందరూ కూడా. దీంతో నా ప్రసంగము ఉపసంహరిస్తాను. గంట అయినది. సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ. బాగా చేతులు ఇట్లా పెట్టండి, ఏం తప్పులేదు అమ్మవారి ముందు. భిక్షాం దేహి చ పార్వతీ. Please subscribe to our YouTube channel. Like and share this video.